హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ. నా పేరు వర్ష అండి. పెళ్ళికి ముందు 53 to 54 కేజీస్ ఉన్నదాన్ని. పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత 89 కేజీస్కి ఎలా రీచ్ అయ్యాను అండ్ దాంట్లో మళ్ళీ నా చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా అడ్రస్ చేస్తూ ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. 89 కేజీస్ వరకు రీచ్ అయిన దాన్ని మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ నా బ్యాక్ షేప్ అనమాట, పెళ్ళైనప్పుడు నా షేప్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా కాకపోయినా ఆ షేప్లో రావడానికి పూర్తిగా ట్రై చేశానండి విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ మినిమం కార్డియో ఎక్సర్సైజెస్. బ్యాక్ టు బ్యాక్ నా డెలివరీస్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ చాలా అయిపోయి నా ఆర్థరైటిస్ అటాక్ కూడా అయ్యిందండి. ఆర్థరైటిస్ అటాక్ అయినా కూడా మినిమం కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకుంటూ నా గోల్ అనే దాన్ని రీచ్ అయ్యాను. మినిమం ఇప్పుడు 57 to 58 అనమాట. మధ్యలో ఉన్న సెల్ఫ్ ట్రీట్స్ అనేవి ఇప్పుడు ఇచ్చుకుంటున్నాను లైట్గా. కానీ 18 to 19 months అయితే స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నానండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నాకు చాలా ఎఫెక్ట్స్ జరిగాయి, గుడ్ ఎఫెక్ట్స్. చాలా వేలో నేను బెస్ట్ అయ్యాను. స్కిన్ హైడ్రేట్ అయ్యింది, స్కిన్ గ్లో అయ్యింది, మంచి ఏమంటారు ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ బూస్ట్ అయ్యాయి అన్నమాట. అదొక మినిమల్ మనం చేయగలిగిందండి. హౌస్ వైఫ్స్ అందరం ఇంట్లో ఉండి మినిమం చేయగలిగింది. ఎలాగో మనము పిల్లలకి మార్నింగ్ లేచి పంపించడం చేయడం అదంతా అయ్యే వరకు మినిమం 1 అవుతుంది. అదే మనం ఒక ఇంటర్మీడియట్ డైటింగ్లో ఉండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక డైట్ ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వెయిట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. అందుకనే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఎలా అయినా మీకు అనిపించినా నేను చేయగలనా లేదా అని ఏదైనా డౌట్ మీకు సెల్ఫ్గా వచ్చినా ప్లీజ్ నన్ను రీచ్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలి డైట్స్, ఏమేమి లిక్విడ్స్ తీసుకోవాలి, ఎప్పుడు ఫస్ట్ మీల్ తీసుకోవాలి. నార్మల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16:8 రేషియోనే ఎక్కువ చేస్తారనమాట చాలామంది. కానీ నేను మాత్రం 19:5 రేషియో చూస్ చేసుకున్నానండి. దీంట్లో కూడా రేషియోస్ ఎలా అంటే ఈటింగ్ విండో పీరియడ్ ఎప్పుడెప్పుడు ఉండొచ్చు అనేది డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీకు ఎవరికైనా ఏదైనా చేయాలి కావాలి అని అనుకుంటే నన్ను మీరు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, నా వీడియోస్ని చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను, కానీ అప్పుడు కూడా నన్ను అందరు అన్నారనమాట, అలా కాదు మేబీ బక్కగానే ఉండుంటావు, ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఫ్యాట్ ఏమైనా వచ్చి ఉంటుంది అందుకే ఇలా. కాదండి, నేను నిజంగానే చాలా లావు ఉండే. స్పెషల్లీ ఆర్థరైటిస్ వల్ల నాకు ఇచ్చే స్టీరాయిడ్స్ వల్ల నా ఫేస్ ఫుల్ మూన్ లాగా స్వెల్ అయిపోయింది. అసలు నన్ను నేను చూసుకోలేకపోయినా, నేను అద్దంలో అంత బాధపడ్డా. నేను అక్కడే నేను చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాను అనమాట. ఐ విల్ డూ మై బెస్ట్ టు రీగెయిన్ మై సెల్ఫ్ అనేసి. ఎందుకంటే మనకి ఉన్న కాన్ఫిడెన్స్ చనిపోతే మనం ఉండలేము కదా. కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ కీ రోల్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అందుకనే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను డిసైడ్ అయ్యా అనమాట. ఏదేమైనా కానివ్వండి, కానీ నేను మాత్రం డెఫినెట్లీ నా ఫస్ట్ సెల్ఫ్కి నేను వస్తానని చెప్పి. సో ఇప్పుడు నేను కరెంట్ నా వెయిట్ వచ్చేసి 58 to 57 అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. కానీ నేను ఈ డైట్ని, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ బ్రేక్ చేయను త్రూ అవుట్ లైఫ్. దీనివల్ల నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నా బాడీలో పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు. హెయిర్ నుండి మొదలు పెడితే జాయింట్స్ అండ్ స్కిన్ వరకు ఇన్నర్గా నాకు అన్ని రకాలుగా చూసుకున్నా కూడా నాకు మంచిగా అనిపించిందండి. అందుకనే వీళ్ళిద్దరూ నా చిన్న క్యూటీస్ అండి. వీళ్ళిద్దరు బేబీ బాయ్స్. ఫస్ట్ వాడు మోక్షజ్ఞ, సెకండ్ విహానే కొంచెం పెద్దగా అనిపిస్తాడు మోక్షజ్ఞ కన్నా. 3+ and 2+. వీళ్ళే నా ప్రపంచము. నా కెరియర్కి నేను పాజ్ ఇచ్చాను. ఇప్పుడు నా కెరియర్ ఏం లేదు, నేను ఇంట్లో ఫుల్ టైం వీళ్ళనే చూసుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ, హాయ్ అండ్ హలో. సో మీరు మొత్తం వీడియో చూశారు అనే భావిస్తున్నానండి. ఈ మొత్తం వీడియో నా వెయిట్ లాస్ జర్నీ పైన నేను పోస్ట్ చేశాను విత్ ఇమేజెస్ అండ్ డిస్క్రైబింగ్ డీటెయిల్స్. ఎందుకంటే మనం ఇచ్చిన టైం ఇయర్లో మాట్లాడలేము. నేనంత ప్రో యూట్యూబర్ని ఏం కాదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. కానీ నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను, బ్రీఫింగ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో రాశానండి, తెలుగులో కాదు. తెలుగులో నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ చూడండి నా ఇంటర్మీడియట్ డైటింగ్. ఎందుకంటే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారనమాట, ఇంటర్మీడియట్ డైటింగ్ వల్ల సాధ్యపడదు, యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలవాటు లేనందువలన.
కానీ మనం ఏంటంటే కావాల్సిన లిక్విడ్స్ డీహైడ్రేషన్ కాకుండా హైడ్రేటెడ్గా పెట్టుకొని కావాల్సిన మినరల్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీ, మన వెయిట్, మన హైట్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాలండి. ఏదో ర్యాండమ్గా మొత్తం తగ్గించేస్తా ఇంకే తినను అని అంటే కష్టం. అలా ఉండే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి, యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే హెల్త్ కండిషన్స్ కూడా వర్స్ అయిపోతుంది. అందరికీ పడాలని లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, చాలామందికి పడదని కూడా విన్నాను నేను. అంటే నేను చేసింది చూసి ఒకతను ట్రై చేసింది, తనకు పడలేదు, యాసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు ఎలా ఉంటున్నావు అని అన్నది. అంటే తను తీసుకునే డైట్ నాకు తెలీదు, టైమింగ్స్ నాకు తెలీదు, కాబట్టి నేనేంటి కమెంట్ చేయలేదు అక్కడ. ఓకే మీకు పడలేదా అనేసి అన్నాను అంతే. కానీ ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్ట్రిక్ట్గా చేస్తే డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయండి. మనం ఇంట్లోనే ఉంటాము, మనకి టైమింగ్స్ అన్నీ సెట్ అవుతాయి మనకి. సో మనం చేస్తే మనం బాగుంటాము, మళ్ళీ మన ఫిగర్ బాగుంటుంది అన్నప్పుడు ఎందుకు ట్రై చేయొద్దు చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఓజంపిక్ అని, మాంజారో ఇంజెక్షన్స్ అని అవన్నీ మార్కెట్లో తీసుకొని వచ్చారు. కానీ అంత ఈజీ కాదేమో అవైలబిలిటీ. అవి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ డెఫినెట్లీ ఉండాలి, హెల్త్ గైడెన్స్ ఉండాలి. కానీ అవన్నీ కాస్ట్లీ అండి, అవన్నీ కాస్ట్లీ. అవి తీసుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ మళ్ళీ అకార్డింగ్ టు కన్సల్టేషన్ మనం ఫాలో అవుతూ అదంతా ఎందుకు? మన చేతిలోనే ఉన్నప్పుడు, డైట్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో వాటర్ బాటిల్స్తో మనం ఎక్సర్సైజెస్ చేయొచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్, పెద్దగా వద్దు. ఎందుకంటే నాకు ఆర్థరైటిస్ అటాక్ ఉంది కాబట్టి నేను ఎక్కువ స్ట్రెంథనింగ్స్ చేయలేను. కానీ చిన్న చిన్నగా చేసుకుంటే మన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. చైర్ ఎక్సర్సైజెస్ కానీ, ఇంకా సక్కర్ అనమాట, మనం ఊపిరి బిగించుకొని మన స్టమక్ లోపల చేసుకొని ఓ 20 to 30, 40 సెకండ్స్ అలా ఉంటే టైం మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు. అలా ఒకటి ప్లాంక్ ఒకటి కొంచెం ఎఫెక్టివ్గా కోర్ మజిల్స్కి ఎఫెక్టివ్గా ఉన్నవి మనం చూస్ చేసుకుంటే డెఫినెట్లీ మనకు ఆ రిజల్ట్స్ వస్తాయండి. ఇంకా ఇవన్నీ వేరే వేరే మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడద్దు. ఎందుకో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో తెలీదు. అంటే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో జస్ట్ డైట్ మెయింటైన్ చేసి, టైం మెయింటైన్ చేసి చేయమంటేనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తారు. మరి అలాంటి బయటి మార్కెట్లో ఏవేవో ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ, పేర్లు ఎందుకు మనకు కానీ, ఏవో ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ అది చేసుకుంటూ తీసుకొని తర్వాత వర్స్ట్ అయిపోయి ఇంకా మనం అమౌంట్ పెట్టి ఎందుకు హాస్పిటల్ పాలవ్వాలి? ఇంట్లో ఉండి ప్రాపర్గా డైట్ చేసుకొని, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకొని, పిల్లలతో ఆడుకొని, డాన్సెస్ చేసుకొని మన ఫిగర్ని మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉందామండి. ప్లీజ్ ప్లీజ్ నా వీడియో చూడండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.